అవని, పుడమి, కొకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. నమస్తే అండి. మనం ఇప్పుడు ప్రజెంట్ గోపాలపురం బోర్డు దగ్గర, టొబాకో బోర్డు దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనతో ఉన్నారు శేఖర్ గారు. పోతవరం విలేజ్ అయింది. సో ఈయన మన ఫెర్టిలైజర్ వాడారు. ఓకే, కోకోలి అనే ఫెర్టిలైజర్ వాడారు. దాని యొక్క రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ముందుగా శేఖర్ గారు ఇంట్రడక్షన్ ఇస్తారన్నట్టు, ఈ పంట మీద ఉన్న అనుభవం, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఏంటి అనేది ముందు ఇంట్రడక్షన్ ఇస్తారు. తర్వాత అందులో ఉన్న పంటలో ఉన్న మెలకువలు బ్రీఫ్గా చెప్తారు. తర్వాత ఈ ఎరువు ఎలా ఉపయోగపడింది, దిగుబడి పెంచడంలో కానీ క్వాలిటీ రావడంలో కానీ ఎలా ఉపయోగపడింది అనేది కూడా ఒకసారి మనకు వివరిస్తారు నీట్గా. ఓకే, శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏ ఊరండి మంది? పోతవరం అండి, నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, ఎన్ని ఎకరాలు పొగాకు సాగు చేశారు మీరు? నేను 10 ఎకరాలు సాగు చేశాను. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి పొగాకు పండిస్తున్నారు మీరు? నేను 96 నుంచి చేస్తున్నా అండి. ఓకే, మధ్యలో 2015లో ఒకసారి మానేసా. ఓకే, మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ చేసింది. ఓకే ఓకే. సో మనం ఈ సంవత్సరం టోటల్గా 10 ఎకరాలు వేసారు అన్నట్టు. ఒకసారి చెప్పండి, అసలు పంటలో మనకి స్టార్టింగ్ నుంచి ఏం చేసుకోవాలి మేజర్గా పంట మంచిగా చేయాలి? స్టార్టింగ్ నుంచి దుక్కు చేసిన తర్వాత నేను మల్చింగ్ను డ్రిప్ వేసి సాగు చేయడం మొదలుపెట్టండి. ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి డ్రిప్ మల్చింగ్ చేసిన తర్వాత ఈ సీడ్ కూడా పిల్లెట్స్లు తీసుకుని పోటర్ వేస్తూ పెంచిన నారు, ఆ నారుని మళ్ళీ మల్చింగ్ సీడ్లో పెట్టి తోట వేసామండి. వేసిన 10 రోజుల తర్వాత 1261 ఎరువులు ఇచ్చాం. అక్కడి నుంచి 5034, 319 ఇలా ఈ కాంబినేషన్ ఇచ్చుకుంటా మధ్యలో ఈ ప్రతిభ బయోటెక్ కంపెనీ మందులు, ఈ కోకోలి, కార్బన్, ఈ జోకా, ఈ మందులు ఇచ్చుకుంటా వచ్చామండి. పంట కాలంలో దాదాపుగా కోకోలి 3 సార్లు ఇచ్చాయండి, జోకా 2 సార్లు ఇచ్చా. ప్రతి ఎరువులోనూ కూడా కార్బన్ కల్పించేవాడి అండి. తోట అది బాగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుందండి. ఈ మన పొగాకు రెల్పులో కానీ, తర్వాత క్యూరింగ్లో కానీ, గ్రేడింగ్లో కానీ, ఇక్కడికి వచ్చి ఈ పర్చేస్లో కానీ మంచి క్వాలిటీని అది బాగా వచ్చిందండి. ఈల్డింగ్ కూడా మేము కాటాలు వేసేసాం, మా గ్రేడింగ్ అయిపోయింది. మా ఎకరానికి 15 క్వింటాలు ఈల్డింగ్ వచ్చిందండి. ఓకే, సో చెట్టు మీద ఆల్రెడీ మీకు పచ్చదనమే కాకుండా ఆకేడల్పే కాకుండా మెయిన్ పొగాకు అంటే ఎన్ ప్రోడక్ట్. దీని మీద అసలు మెయిన్ అంతా అయిన తర్వాత ఎన్ ప్రోడక్ట్. దీంట్లో కూడా మీకు క్వాలిటీగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా బాగానే మీ ప్రాసెస్ లో కూడా ఎక్కడ కూడా మీకు రాలేదండి. ఎరువు వల్ల ఇబ్బంది కానీ ఎక్కడ కూడా మీకు ఏం కలగలేదు. నాకు ఇది వరకు చేసినప్పుడు నాకు 12 క్వింటాలకు మించి రాలేదండి. ఓకే, ఇప్పుడు ఈ ఎరువులు వాడిన తర్వాత నాకు 15 క్వింటాల ఈల్డింగ్ వచ్చిందండి ఎకరానికి. బాగుందండి, అంతా బాగా మంచి అవుట్పుట్ వచ్చింది. ధర కూడా ఎలా ఈ సంవత్సరం ధర కూడా బాగుందండి. 399 నడుస్తుంది ప్రస్తుతం. ఓకే, 230 నుంచి 399 మధ్యలో నడుస్తుంది గ్రేడ్ బట్టి. మీకు ఎంత శాతం క్వాలిటీ అవుట్పుట్ వచ్చిందని? ఇంట్లో కూడా చాలా గ్రేడ్స్ ఉన్నాయి కదా, ఎంత శాతం క్వాలిటీ అవుట్పుట్ వచ్చింది? మనకి 80%, 80% మీకు ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వచ్చిందండి. ఫస్ట్ ఓకే, ఒక 15% ఏమో సెకండ్ గ్రేడ్ వచ్చింది, 5% థర్డ్ గ్రేడ్ మాడు. ఓకే ఓకే ఓకే. సో మనకి కోకోలి కార్బన్ అనే ఉత్పత్తులు వాడటం వలన శేఖర్ గారు ఆ ఊర్లో వాడిన రైతులు ఇంకో ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు. మనకి పొగాకు మల్లి అని ఒక డిసీజ్ ఉందన్నట్టు. ఆ డిసీజ్ దగ్గరగా ఒక 60-70 సంవత్సరాల నుంచి రీసెర్చ్ జరుగుతుంది అన్నట్టు. అది కంట్రోలింగ్కి ఎలాగా ఏంటనేది చాలా రీసెర్చ్ జరుగుతుంది. కానీ మన శేఖర్ గారు ఏం చెప్పారంటే దానివల్ల మనకు కొద్ది కంట్రోల్ వచ్చిందని అన్నారు. అది ఏంటనేది ఆయన మాటల్లోనే ఉందాం. అసలు ఏంటది అనేది మనం అది ఒక ఎరువు రూపంలో ఇచ్చాము, కానీ దీనికి కూడా హెల్ప్ అయింది అని చెప్పి అంటున్నారు. అది కూడా ఒకసారి తెలుసుకుందాం ఏంటనేది. శేఖర్ గారు, పొగాకు మల్లి అని అంటున్నారు కదా, అది ఎంత పెద్ద డిసీజు, దానివల్ల అది నివారించడం వల్ల మీకు ఎంత బెనిఫిట్ జరిగింది అనేది ఒకసారి క్లుప్తంగా ఒకసారి. అది పొగాకు మల్లి అనేది తోట వేసిన 60 రోజుల నుంచి స్టార్ట్ అవుతుందండి. అది వచ్చిందంటే ఈల్డింగ్ 50% డౌన్ అయిపోతుంది. అది వచ్చిన తోటలో ఇంచుమించు మాకు ఎప్పటి నుంచి అలా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే, అది నేను ఈ కోకోలి కార్బన్ కాంబినేషన్ ఎక్కువ మొదలెట్టాక అప్పటి వరకు వచ్చింది ఏదన్నా ఉంటే డ్యామేజ్ అయిపోయింది. అది తర్వాత వచ్చేదాన్ని కూడా రాకుండా రాలేదు. ఓకే, ప్రాబ్లం బాగా నిలబెట్టింది. మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం కంట్రోల్ అయిందని అనిపించింది.
ఓకే. సో ఈయన ఓన్లీ ఫెర్టిలైజర్ వాడినందుకు అదనంగా దిగుబడి పెరగడమే కాకుండా డిసీజ్ కంట్రోల్లో కూడా హెల్ప్ అయిందని చెప్పి శేఖర్ గారు చెప్పడం జరుగుతుంది. సో ఈయనే కాదు, మేము ఇంకా ఎంక్వైరీ చేస్తాం ఒకళ్ళిద్దరు రైతులని ఎంతవరకు కరెక్ట్ అని. ఎందుకంటే ఎరువు రూపంలో ఇచ్చింది కదా డిసీజ్ ఏంటని, కానీ వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది అన్నట్టు ఒపీనియన్, డిసీజ్ కంట్రోల్లో కూడా కొద్దిగా హెల్ప్ అయిందని. ఓకే, ఇవాళ బోర్డు తీసుకొచ్చాను మా పొగాకుని. మన కొకోలి ఫెర్టిలైజర్స్ వాడడం క్వాలిటీని బాడీ అది బాగా వచ్చిందండి. రేట్లు కూడా మంచిగా పడినాయి. ఇది L2 అండి, దీని గ్రేడ్ వచ్చేసి ఇది వచ్చి వెయిట్ అండి, ఇది లాట్ నెంబరు, ఇది TBG రైతు నెంబర్ అండి. ఇది వచ్చేసి రేటు కేజీ రేట్ అంత 399 అండి రేటు. ఇది హై క్వాలిటీ బేల్ అండి. ఇది కొకోలి ఇచ్చిన టొబాకో లీవ్స్ అండి. ఇవి క్వాలిటీ అది బాగా వచ్చిందండి. నా పేరు అబ్దుల్ చంద్రశేఖర్ అండి, పోతవరం గ్రామం, నవజర్ల మండలం, తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9492157188. ఈ పొగాకు సంబంధించి మీకు ఏదైనా అనుమానాలు ఏమైనా ఉన్నా నా నెంబర్కి సంబంధించండి. నేను మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఇక్కడ మనకు ఆల్రెడీ వేరే టొబాకో ఫార్మర్స్ కూడా వచ్చారు అన్నట్టు. ఈయన పుచ్చపాదులకి మన మందులు వాడారు, అప్పుడు పొగాకు పంట అయిపోయింది అన్నట్టు అయింది. సో వాడిన రెస్పాన్స్ చూసి ఈయన పొగాకు పంటలో కూడా వాడదాం అనుకుంటున్నారు. సో ఆయన ఒపీనియన్ కూడా ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకే, మన దగ్గర మందులు ఈ కొకోలి వాడటం వల్ల బెనిఫిట్ ఏమైంది, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి సత్యనారాయణ గారు ఈయన పేరు అదే ఈయన మాట్లాడదాం. నా పేరు మన సత్యనారాయణ అండి, మాది పోతవరం, నల్లజర్ల మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను వాటర్ మిలన్లో వాడానండి. నాకు శేఖర్ బాగా పరిచయం చేయండి, అబ్బూరు శేఖరు. కొకోలి వాడు ఇంకా వేరే వేరే కంపెనీ చెప్పాడండి, చెప్పాక వాడాను. పుచ్చ దిగుబడి అయితే బాగానే ఉందండి. ఓకే, సో ఇప్పుడు మీరు పొగాకు పంటలో కూడా వాడదాం అనుకున్నారు కదా, ఎన్ని ఎకరాలు పొగాకు పండిస్తారు మీరు? 40 ఎకరాలు వేస్తామండి, 20 ఎకరాలు. ఓకే, 20 ఎకరాలకి స్టార్టింగ్ నుంచి అసలు వాడదాం అనుకుంటున్నారు. సో ఈయన రిజల్ట్ చూసి ఒక 20 ఏకర్స్కి వాడదాం. కొకోలి ఎక్సలెంట్, కొకోలి ఎక్సలెంట్, కొకోలి ఎక్సలెంట్.